ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ మిథున్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. వేల కోట్ల మద్యం స్కామ్లో ఎట్టకేలకు ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వ సిట్ నుంచి సమాచార సేకరణకే పరిమితమైన ఈడీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సోదాలు మొదలుపెట్టింది. గురువారం ఒకే రోజు ఒకే సమయంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. జగన్ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం స్కాంపై సిట్ ఇప్పటికే 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ స్కామ్ లో భాగంగా భారీగా షెల్ కంపెనీలను సృష్టించి మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు తేలడంతో ఈడీ నేరుగా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కు సహకరించిన వ్యాపారుల గోదాముల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నకిలీ ఇన్వాయిస్లు, కొనుగోలు చేయని బిల్లులు, వ్యాపార సంస్థల ఆడిట్ వివరాల రికార్డులు, నగదు లావాదేవీలు, ఇతర కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీల లావాదేవీలు, తప్పుడు బిల్లుల పూర్తి ఆధారాలను సేకరించినట్లు సమాచారం.